పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'మై హీరో అకాడమీ' ఫైనల్ సీజన్‌లోని ఎపిసోడ్ 9 అయితే ఇప్పుడే చూడడం జరిగింది. అండ్ దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎనదర్ 10/10 ఎపిసోడ్స్, దాంట్లో డౌటే లేదు. లైక్ చెప్తున్నాను, ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ గురించి నాకు ఒక్క ముక్కలో ఓవరాల్‌గా చెప్పాలంటే మేబీ దిస్ ఈస్ ద బెస్ట్ లుకింగ్ ఎపిసోడ్ ఐ థింక్, ఆర్ట్ వైస్‌గా చూసుకుంటే. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్ట్ డైరెక్షన్ 'మై హీరో అకాడమీలో' చాలా అంటే చాలా క్రేజీ ఆర్ట్ డైరెక్షన్ ఉన్న ఎపిసోడ్‌లు బోలెడన్ని ఉన్నాయి. బట్ ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా ఆర్ట్ డైరెక్షను లిటరల్లీ 10/10 కాదు, 100 ఇచ్చేయొచ్చు. 10 అయినా కానీ దాన్ని దాటేసి 100 ఇవ్వచ్చు. అంత బాగుంది ఆర్ట్. అట్ ద సేమ్ టైము కలరింగ్ యూసేజ్. నేను 'మై హీరో అకాడమియాలో' ఎలాంటి కలరింగ్ యూజ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది ఎంత బాగుందంటే ఆ ఫైనల్ మూమెంట్స్కి పర్ఫెక్ట్ అన్నట్టుగా అనిపించింది. సో ఈ మధ్య కాలంలో పర్టికులర్లీ లాస్ట్ 1-2 ఇయర్స్‌లో ఏ యానిమే చూసినా కానీ ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. డిఫరెంట్ చేయాలనేమో, అంటే ఏంటి కంప్లీట్‌గా కలర్స్‌తో నింపేస్తారు. లైక్ పర్పుల్, గ్రీన్, బ్లూ ఇలాగ మొత్తం కలర్స్‌ని రిప్రజెంటేషన్ లాగా యూజ్ చేసి ఎపిసోడ్స్‌ని తయారు చేస్తున్నారు. చాలా పాపులర్ యానిమేస్. ఇన్‌ఫాక్ట్ రీసెంట్ టైమ్స్‌లో కూడా చాలానే ఉన్నాయి అలాంటివి చూసుకుంటే. సో అలాంటి ఫార్మాట్‌కి అలవాటు పడ్డాం కదా! సో ఒక న్యాచురల్ కలర్, అది కూడా ఒక బ్రైట్ కలర్‌ని యూజ్ చేసి ఒక ఎపిసోడ్ చూపిస్తే ఎంత బాగుంటుంది కాంప్ అనేది ప్రాపర్‌గా చేస్తే అని ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకనిపించింది. లైక్ నాకు చాలా రోజు అంటే నాకు మైండ్‌లో ఎలా ఉందంటే, వావ్! చాలా రోజులైపోయింది ఇంత బ్యూటిఫుల్‌గా, ఇంత బ్రైట్‌గా ఒక యానిమే చూసి అన్నట్టుగా అనిపించింది. ఐ మీన్ వచ్చే మధ్యలో ఒప్పుకుంటా చాలా. బట్ దీంట్లో ఉన్న ఆ కలరింగు అండ్ ఆ ఆర్ట్ డైరెక్షన్ ఏదైతే ఉందో, ఇట్ జస్ట్ నేను అడిగితే 100 ఇచ్చేస్తా 10కి. యెస్, 10 దాటేసి అంత బాగా అనిపించింది. ఇంతలా నేను ఎందుకు పొగుడుతున్నానంటే మీరు ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇది లైక్ ఇప్పటి వరకు మొత్తం జరిగిందంతా కూడా స్టోరీ చూసుకుంటే ఆ రైన్‌లో మబ్బులతో నిండిపోయి ఒక పెద్ద యుద్ధము అండ్ అదంతా ఎండ్ అవ్వాలి. సో అది ఎండ్ అవుతుందా లేదా అనే టెన్షన్స్ తోటి స్టోరీ రన్ అయింది. సో అదంతా ఎండ్ అయిపోయిన తర్వాత యూనో పట్టిన మబ్బులన్నీ వేడిపోయి వచ్చిన ఆ సన్ అనేది ఆ స్టోరీలో ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది ఆ కలరింగ్ తోటి చూపించిన విధానం నాకైతే ది బెస్ట్ అనిపించింది. కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ హాస్పిటల్‌లో సీన్స్‌లో కొన్ని షార్ట్స్‌నైతే దాంట్లో యూజ్ చేసిన ఆర్ట్ డైరెక్షన్ అండ్ కలరింగ్ అయితే అబ్సల్యూట్‌లీ ది బెస్ట్. కంపోజిషన్ విషయానికి వెళ్ళిపోతే నేనైతే ఇప్పటికి కూడా అసలు మర్చిపోలేకపోతున్నాను, అంత బాగుంది. టెక్నికల్‌గా చెప్పాలంటే ఇది 100/10, దాంట్లో డౌటే లేదు. పేసింగ్ విషయానికి వెళ్ళిపోతే దీని గురించి నేను డెఫినెట్‌లీ మాట్లాడాలనుకున్నా. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా చేశారు. సో నేనేమనుకున్నానంటే కంప్లీట్‌లీ 3 చాప్టర్స్ పెట్టేస్తారేమో, కొంచెం రష్ అయినా పట్టించుకోరేమో అనుకున్నా. బట్ అలా కాదు. వీళ్ళకి కావాల్సినంత టైం తీసుకున్నారు అండ్ దాంట్లో ఎంతో బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. స్టిల్ మనకు కొంచెం ఫాస్ట్ పేసింగ్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో జరిగిన స్టోరీ అంత. బట్ ఎక్కడ ఏ మూమెంట్‌లో టైం తీసుకోవాలి, ఏ మూమెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి అన్న ఒక క్లారిటీ తోటైతే ఉన్నారు. అండ్ దానివల్లనేమో ఈ ఎపిసోడ్ 9 యొక్క పేసింగ్ నాకు ది బెస్ట్ అనిపించింది. దాంట్లో డౌటే లేదు. ఇక ఇప్పుడు నేను ఒకటి మెయిన్ మాట్లాడాలనుకుంటున్నా. ఈ ఎపిసోడ్ ఓవరాల్‌గా ఏంటి మాంగాతో కంపేర్ చేస్తే ఇది నాకు 10 టైమ్స్ బెటర్ అనిపించింది. సో నేను హొరికోషి సెన్సే ఆర్ట్‌కి పెద్ద ఫ్యాన్‌ని. అండ్ తను క్రియేట్ చేసిన ఎపిలాగు షోనెన్ హిస్టరీలోనే నా ఫేవరెట్ పార్ట్ అనమాట. ఎందుకంటే షోనెన్ యానిమేస్ అన్నిటికీ ఎపిలాగ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ. నరుటో యానిమేలోనే అంత పెద్ద ఎపిలాగ్ చూస్తాం మనం. సో అది కూడా చూసుకుంటే నరుటో మాంగాలో కూడా అంత పెద్ద ఎపిలాగ్ ఏం లేదు. ఉంది. బట్ అది దాని స్టోరీకి తగ్గట్టుగా చూసుకుంటే. బట్ ఇక్కడ చూసుకుంటే 'మై హీరో అకాడమీ' ఎపిలోగ్ అనేది నా ఫేవరెట్ అనమాట పర్సనల్లీ. ఎందుకంటే తీసుకున్న టైము, ఆ క్యారెక్టర్స్‌కి ఇచ్చిన కంక్లూజన్ చాలా బావుంటుంది. అండ్ దాన్ని ఇక్కడ యానిమేలో ఇంకా 10 టైమ్స్ బెటర్ చేయగలిగారు. హొరికోషి సెన్సే రైటింగ్‌ని 100 టైమ్స్ బెటర్‌గా చూపించగలిగారు యానిమేలో చూసుకుంటే. నాకిప్పుడు అర్థమైంది భయ్యా హొరికోషి సెన్సే గ్రేట్‌తనం ఏంటని చెప్పి. నేను ఆయన ఆర్ట్‌ని ఎప్పుడు పొగుడుతా, ఆయన స్టోరీ చెప్పే విధానాన్ని పొగుడుతానే తప్ప, ఆయన ఎమోషనల్‌గా ఎంత బాగా స్టోరీని రాస్తారో యానిమే రూపంలో చూసినాక నాకు తెలిసింది. ఒప్పుకుంటా ఇది యానిమే వాళ్ళు చేసిన గొప్పతనం బ్రో, ఆయన్ని పొగడ్డం ఏంటని చెప్పి. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మాంగా అనేది జస్ట్ మనకి లైక్ ఎలా అంటే ఆర్ట్ అనమాట అది చూసుకుంటే. సో మనం బుక్‌లో పేజీల్లో చదివేదది. సో ఆ చదివే దాంట్లో ఎమోషన్స్ అనేవి మనకి క్యారెక్టర్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి, ఆ డైలాగ్ చూసి చదివితే మనం ఎలా కన్వే అవుతుందనేది మన మైండ్‌ని బట్టి ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఎంత ఎమోషనల్ సీన్‌ని రాయాలనుకున్నా కానీ అది మనకు కరెక్ట్‌గా కన్వే అవుతుందా లేదా అనేది మనం చదివేదాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ మీడియా
ఫార్మేట్ అలా కాదు, లైక్ వీడియో ఫార్మేట్. వీడియోలో ఏంటంటే క్లియర్ కట్గా నీకు అక్కడ క్రియేటర్ ఏం చెప్పాలనుకున్నాడు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా, దేని గురించి చెప్తున్నా అంటే టోడోరోకి ఫ్యామిలీ గురించి. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్లో మనకి లాస్ట్లో చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ రియూనైట్ అయితే అవుతారు. అండ్ అక్కడ చూసుకుంటే మనకి టోయా ఉంటాడు, ఎస్ మన డాబీ. సో నేను డాబీ అని పిలవనప్పటి నుంచి తను టోయా నాకైతే. సో టోయా ఉంటాడు అండ్ తనైతే ఫైనల్ మూమెంట్స్ లాగా తనైతే అసలు ఎంత క్రూయల్గా ఉంటుందంటే అసలు హొరికోషియన్సే ఇది ఎందుకు రాశాడని నేను మాంగాలో చదివినప్పుడే అనుకున్నా, అండ్ యానిమేలో చదివినప్పుడు ఇంకా బాధపడ్డా. బట్ తను రాయడానికి కూడా ఒక రీజన్ ఉందని నాకు అర్థమైంది. తనకి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ, లైక్ తనతో మాట్లాడడానికి, తను ఎంత మిస్ అయ్యాడు, విలన్ అవ్వడానికి రీజన్ ఏంటి, సో వాటన్నిటిని మాట్లాడడానికి వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఒక రీజన్ ఇస్తున్నారు. అండ్ అదే ఆ ఫైనల్ మూమెంట్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే చెప్పాను కదా వీడియో ఫార్మేట్లో వేరని, అదే టోయాస్ యొక్క సౌండ్స్. సో ఇక్కడ చూసుకుంటే నేను ఆ మాంగా చదివేటప్పుడు సింపుల్ ప్యానల్స్ కాబట్టి టోయా చూసి భయపడ్డాను. అండ్ అంటే అంత టెరిఫైయింగ్గా చేసినందుకు కొంచెం బాధపడ్డానే తప్ప అంతకంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ లేవు నాకు. బట్ ఇక్కడ పర్టికులర్లీ ఈ ఎపిసోడ్లో చూసినప్పుడు మనోడు లైక్ అంటే ఆ నొప్పి వల్ల పడే బాధ, అంటే అంటే లోపల లోపల గట్టిగా మాట్లాడలేక అది శ్వాస పీల్చుకునే విధానం, ఏడిచే విధానం, వాళ్ళందరూ తనకు సారీ చెప్తూ వాళ్ళు చేసిన తప్పని తెలుసుకొని మనోడికి టైం ఇస్తా అంటున్నప్పుడు వాడు బాధపడుతూ ఏడవలేక మాట్లాడలేక వాడు చేసేవి చూస్తూ ఉంటే అసలు లిటరల్లీ కళ్ళలో నుంచి నీళ్ళు తిరిగిపోయాయి. ఒకవైపు మాంగా చదివినప్పుడు అది కొంచెం డిఫరెంట్గా ఫీల్ వచ్చింది, బట్ ఈ యానిమే చూస్తుంటే కళ్ళ నుంచి నీళ్లు తిరిగాయి అనమాట. అంత ఎమోషనల్ ఇంపాక్ట్ కలిగించింది. అని లిటరల్లీ చెప్తున్నాను, పర్సనల్లీ నాకైతే ఈ ఎపిసోడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ అనమాట. దాంట్లో డౌటే లేదు. ఈ సీజన్లో లాస్ట్ ఎపిసోడ్ 8 తర్వాత నాకు ఎపిసోడ్ 3 తర్వాత ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది. దాంట్లో డౌటే లేదు. ఇక్కడ యానిమేషన్ కావచ్చు, టెక్నికల్గా ఇది డెఫినెట్లీ తోపు. అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా ఇంకా తోపు. అండ్ అట్ ద సేమ్ టైము పేసింగ్గా స్టోరీ వైజ్ అది తోపే. సో ఈ ఎపిసోడ్ డెఫినెట్లీ మీకు వర్త్ వాచ్ ఉంటుంది. వెళ్ళి చెక్ చేసేయండి. ఇట్ విల్ బి ఎపిక్ అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ కలుద్దామంటే బాబానా.